పేషెంట్స్ వాళ్ళకి 25-30 ఇయర్స్ ఏజ్ వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ టైంలో ఇంత మట్టికి ఒక్కసారి కూడా ఈ స్కిన్ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని క్లీన్ చేసుకుని పేషెంట్స్ నేను చాలా మందిని చూశాను. ఎందుకు అనంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పలేదు. వీళ్ళకి కూడా ఉన్న ఈ ఇగ్నోరెన్స్ వల్ల ఇంకా స్కిన్ అంతే ఉంటుందేమో, స్నానం చేయడం అంటే 2 చెంబులు నీళ్లు పోసుకోవడం, సబ్బు పెట్టి 2 సార్లు రుద్దుకోవడం, మొహం రుద్దుకోవడం అని అనుకుంటున్నారు. స్నానం చేయడం అంటే మొహం రుద్దుకోవడం ఎంత ముఖ్యమో, ఈ స్కిన్ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని ఈ గ్లాండ్స్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోవడం అంతకన్నా ముఖ్యం. ఎందుకనంటే ఇక్కడ కనుక ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాగా అయిపోతాయి. సో అది పేరెంట్సే వాళ్ళకి అలవాటు చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి చిన్నపిల్లల్లో కొంతమందిలో ఈ యూరినరీ హోల్ అనేది, ఈ స్కిన్ హోల్ అనేది చాలా చిన్నగా ఉండిపోయి యూరిన్ పోసుకున్నప్పుడు ఈ స్కిన్ అనేది బెలూన్ లాగా ఇట్లా ఉబ్బిపోయింది అనమాట. తర్వాత పోసుకున్న తర్వాత ఈ బెలూన్ లాగా ఈ స్కిన్ లోనే యూరిన్ మిగిలిపోయి తర్వాత కూడా స్లోగా డ్రాప్స్ లాగా యూరిన్ ఒక 10 మినిట్స్ పాటు వస్తూ ఉంటుంది. వాళ్ళప్పుడు క్లియర్గా నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ఈ పిల్లోడికి ఈ ఫోర్ స్కిన్ అనేది ప్రాబ్లం ఉంది, దాన్ని ఇమీడియట్గా సర్కంసిషన్ చేయించాలి అని. ఎందుకంటే యూరిన్ పోసిన తర్వాత ఇమీడియట్గా యూరిన్ ఈ హోల్ నుంచి బయటకు వచ్చేసేయాలి. కానీ ఈ హోల్ చాలా చిన్నగా ఉండటం వల్ల దీని లోపల యూరిన్ ఉండిపోతాయి. ఈ స్కిన్కిను ఈ గ్లాండ్స్కి మధ్యలోనే యూరిన్ ఉండిపోయి కంటిన్యూస్గా ఆ యూరిన్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి.